లేవాలి. నా వల్ల కాలేదు. యాతన, నరక యాతన. లేవాలి, లే. 40 years తర్వాత ఇలా ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు? యాక్చువల్లీ 40 years తర్వాత ఎందుకు అంత వీక్ అవుతున్నాం? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక కొత్త బైక్ కొన్నారనుకో, దానికి ఎప్పుడు ఎక్కువ రిపేర్స్ వస్తాయి? కొన్న 1 monthకి 2 monthకి వస్తుందా? ఒక 5 years తర్వాత వస్తుందా? 100% మీరు ఒక్కసారి ఇది ఆలోచించండి. బండి కొన్నప్పుడు కంటే ఒక 5 years తర్వాత దాన్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే పార్ట్స్ అన్నీ వీక్ అవుతాయి. ఇంజిన్ ఆయిల్ క్లియర్గా చెక్ చేయించి మార్పిస్తుంటాం. స్పేర్ పార్ట్స్ కూడా మార్పించాల్సిన అవసరం వస్తుంది. బండి ఫస్ట్లో ఇచ్చినంత మైలేజ్ ఇవ్వదు. ఓకే, ఇవన్నీ మీరు గమనించారా? అట్లానే 20 yearsలో ఉన్న మన బాడీ మనకి సపోర్ట్ చేసినంతగా 40 yearsలో చేయదు. ఒక బండికే మనం అంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు 20 yearsలో ఇచ్చిన ఫుడ్డే నేను తింటాను, 20 yearsలో వండిన విధంగానే నేను వండుకుంటాను, అదే ఇడ్లీ తింటాను, అదే పూరి తింటాను, నాకు ఆరోగ్యం వచ్చేయాలి అనేది ఎంతవరకు కరెక్ట్? ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అంటే డెఫినెట్గా మనం తినే ఫుడ్లో న్యూట్రిషన్ యాడ్ చేసుకోవాలి, ప్రోటీన్ మంచిగా తీసుకోవాలి, రిచ్ ఫైబర్ చూసుకోవాలి, అండ్ బ్యాలెన్స్గా వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా కరెక్ట్గా మనం తీసుకోవాలి. మంచిగా వాటర్ తీసుకోవాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి. బట్ మనం ఏం చేస్తాం? అన్నిటికీ ప్రయారిటీ ఇస్తాం, ఒక్క బాడీకి తప్ప. కాస్ట్లీ టీవీ తీసుకుంటాం, కాస్ట్లీ మొబైల్ తీసుకుంటాం, కాస్ట్లీ కార్ తీసుకుంటాం, అన్నిట్లో కాస్ట్ రిచ్ అన్నీ చూస్తాం. సో నెంబర్ 1గా ఉండాలని ఆలోచిస్తాం. బట్ బాడీకి ఇచ్చే ఫుడ్లో నెంబర్ 1 క్వాలిటీని ఎందుకో మిస్ అవుతున్నాం. మీ బాడీ హెల్తీగా ఉండాలంటే డెఫినెట్గా మీరు ఇస్తున్న ఫుడ్ నెంబర్ 1 కాదా, ఇది చెక్ చేయండి.